ఒక్కసారి ఆలోచించండి. ఒక అమ్మాయి బతకడానికి తన శరీరాన్ని అమ్ముకుంది. సమాజం ఆమెను ప్రాస్టిట్యూట్ అని కూడా ముద్ర వేసింది. కానీ అదే అమ్మాయి తర్వాత 30,000 మంది ప్రాణాలపై నిర్ణయం తీసుకుంది. సమాజం ఆమెను ప్రాస్టిట్యూట్ అని పిలిచింది, కానీ చరిత్ర ఆమెను ఎంప్రెస్ అని, మహారాణి అని గుర్తించింది. ఇది థియోడోరా కథ. ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యం 2 భాగాలుగా విడిపోయినప్పుడు తూర్పు వైపు ఉన్న బైజాంటిన్ సామ్రాజ్యం అంతర్గత కుట్రలు, యుద్ధాలు, రాజకీయ అల్లకల్లాలతో కుదేలైపోయింది. బయట శత్రువులు, లోపల ద్రోహం. ఇది ఒక సామ్రాజ్యం బతకడానికి పోరాడుతున్న కాలం. అలాంటి సమయంలో కాన్స్టాంటినోపుల్ నగరంలో ఒక అమ్మాయి జన్మించింది. ఆమె పేరే థియోడోరా. ఆమె రాజకుటుంబంలో పుట్టలేదు. ఆమె ఒక సర్కస్ కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి ఎలుగుబంట్లను ట్రైన్ చేసే వ్యక్తి, తల్లి డాన్సర్, నటీమణి. జీవితం మొదటి నుంచే కష్టాలతో నిండిపోయింది. చిన్న వయసులోనే ఆమె తండ్రి చనిపోయాడు. కుటుంబం పేదరికంలో మునిగిపోయింది. బతకడానికి ఆమెకు ఒక్క మార్గమే కనిపించింది: బ్రోతల్, ప్రాస్టిట్యూషన్. రోజు ఆమె తన గౌరవాన్ని కోల్పోతూ జీవితం కోసం పోరాడింది. సమాజం ఆమెను తక్కువగా చూసింది. అయినా కూడా ఆమె గతాన్ని ఎప్పటికీ క్షమించలేదు. ఆమె కథ అక్కడితో ఆగలేదు. ఆమె ప్రపంచాన్ని చుట్టింది. ఆఫ్రికా, ఈజిప్ట్, ప్రపంచమంతా తిరుగుతూ అక్కడ ఆమె తనను తాను మార్చుకుంది. తిరిగి కాన్స్టాంటినోపుల్కు వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని మార్చే ఒక వ్యక్తిని కలిసింది. అతనే జస్టినియన్, ఒక మహాచక్రవర్తి. ఒక సాధారణ మహిళపై ప్రేమలో పడ్డాడు. కానీ ఆ కాలంలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. రాజకుటుంబానికి చెందిన వారు నటీమణులను, బ్రోతల్ ప్రాస్టిట్యూట్లను పెళ్లి చేసుకోలేరు. కానీ ప్రేమ చట్టాలను కూడా మార్చింది. ఇలా ఒక సర్కస్ అమ్మాయి సామ్రాజ్య రాణిగా మారింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అది 532వ సంవత్సరం. కాన్స్టాంటినోపుల్ నగరం అగ్నికి ఆహుతయింది. బ్లూస్, గ్రీన్స్ అనే ఫ్యాక్షన్స్ ఒక్కటయ్యాయి. నగరం మొత్తం తిరుగుబాటులో మునిగిపోయింది. నగరం అగ్నికి ఆహుతైంది. కొత్త చక్రవర్తిని ప్రకటించారు. జస్టినియన్ భయంతో పారిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు థియోడోరా నిలబడి ఒక మాట చెప్పింది: పారిపోయి బ్రతకడం కంటే రాణిగా చనిపోవడం గొప్పదని. ఆ ఒక్క మాట చరిత్రను తిరగరాసింది. జస్టినియన్ తిరిగి పోరాడాడు. సైన్యం దాడి చేసింది. 30,000 మంది చనిపోయారు. తిరుగుబాటు ముగిసింది. సామ్రాజ్యం మళ్లీ నిలబడింది. తర్వాత వాళ్ళు కాన్స్టాంటినోపుల్ను తిరిగి నిర్మించారు. హ్యాగియా సోఫియా వంటి అద్భుత నిర్మాణాలను నిర్మించారు. ఆమె కేవలం రాణి కాదు, ఆమె ఒక శక్తి. థియోడోరా కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, సమాజంలో కూడా విప్లవం తెచ్చింది. వేశ్యలను బంధు విముక్తి చేసింది. వారికి నివాసాలు ఏర్పాటు చేసింది. స్త్రీలకు విడాకుల హక్కు కల్పించింది. పేద మహిళలను రక్షించింది. ఆమె తనలాంటి వారిని మర్చిపోలేదు, ఎందుకంటే ఆమె ఒకప్పుడు వారిలో ఒకరు కాబట్టి. క్యాన్సర్ వ్యాధితో థియోడోరా మరణించింది. ఆమె మరణానికి 11 సంవత్సరాల తర్వాత జస్టినియన్ కూడా కాలం చేశాడు. కానీ ఆమె కథ, ఆమె ప్రభావం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఒక సాధారణ అమ్మాయి సామ్రాజ్యాన్ని మార్చిన కథ. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక మహిళ తలుచుకుంటే చరిత్రను ఎలా మార్చగలదో చెప్పే గాథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మళ్ళీ కలుద్దాం.